హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నెంబర్ 9. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. తేజ్, వైనవి ఇంకా రావటం లేదేంటి అని వెనక్కి వచ్చేసరికి తేజ్ ఆయన గోడు వెలగక్కుతుంటే వైనవి రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ తేజ్ మీద జాలి పడుతూ ఉంటుంది. మన బీస్ట్ బాబులో పడుకున్న బీస్ట్ని నిద్రలేపారు. కోపంగా పళ్ళు బిగించి చూస్తున్న సూర్యాని చూసిన వైనవి, అంతలా కొరకకండి, పళ్ళు ఊడిపోతే మీ ఫేస్ అంత బాగోదు. తమరి ఫేస్ చూడలేం, పెట్టుడు పళ్ళు ఫిక్స్ చేయాల్సి వస్తుంది. పాపం మీ ఏంజల్కి కష్టం అవుతుంది అని ఆటో చూస్తూ అంటుంది. పొద్దున్న టాటూ చూసిన నుండి వైనవిలో పిచ్చి జలసి కోపం వస్తుంది. కానీ ఎందుకు జలసి ఫీల్ అవుతుందో తను తెలుసుకోలేకపోతుంది. అబ్బా అమ్మ వైనవి, వాడు ముందే మన మాటలు విని మంచి కాక మీద ఉన్నాడు. ఇప్పుడు నీ మాటలతో మరింత కారం చల్లుతున్నావు. ఆ మంట మనం తట్టుకోలేం తల్లి. కొద్దిసేపు సైలెంట్గా ఉండరా అని బిక్క మొహం వేసుకుని చెప్తుంటే, అన్నయ్య అతనికెందుకు అంతలా భయపడుతున్నారు, నేనున్నాను కదా అని పెద్ద వీరనారిలా ఫోర్స్ కొడుతుంటే, అప్పటి వరకు బిగబట్టిన కోపం కట్టలు తెంచుకుని బయటికొస్తే అందుకు రిజల్ట్ వైనవి నడుము బలైంది. వైనవి నడుం పట్టుకుని ఎత్తి తన భుజం మీద వేసుకుని లిఫ్ట్ వైపు వెళ్తుంటే, సూర్య స్టాప్, ఏదో తెలియక వాగింది, వదిలేయ్ అంటూ తేజ్ సూర్య వెనకే లిఫ్ట్ ఎక్కుతుంటే తేజ్ మెడ పట్టుకొని బయటపడేసి స్టెప్స్ ఎక్కిరా, అది కూడా 10 నిమిషాల్లో. లేదనుకో ఈరోజు మొత్తం స్టెప్స్ ఎక్కటం దిగటం ఇదే జరుగుతుంది అని లిఫ్ట్ క్లోజ్ చేస్తాడు. సూర్య ఇచ్చిన పనిష్మెంట్కి కళ్ళు తేలేస్తాడు తేజ్. ఏంటి 20 ఫ్లోర్స్ 10 మినిట్స్లో ఎక్కాలా? అదేలా సాధ్యం? నాకేమైనా మాయలు మంత్రాలు తెలియటానికి నేనేమైనా మాయల మరాఠీనా? ఓర్ నాయనో, ఇదెక్కడి గోలరో, నా వల్ల కాదురా అంటూ శోకాలు పెడుతూ 2 చేతులు తల మీద పెట్టుకొని 2 కాళ్ళ మీద బెండ్ అయి కూర్చుంటే అప్పుడే ఆఫీస్కి వస్తున్న స్టాఫ్ అందరూ తేజ్ను విచిత్రంగా చూస్తుంటే సీరియస్గా వాళ్ళ వైపు చూడగానే వాళ్ళు దడుచుకొని లోపలికి వెళ్ళిపోతారు. బావా, ఎంత పని చేస్తేవి, అందరి ముందు తింగరుని చేశావు కదా. ఆయన ఇదంతా నా నోటిదూల వల్లే, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అమ్మో టైం లేదు అని ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కుతుంటాడు. పాపం నా పరిస్థితి ఇలా ఉందంటే అక్కడ వీడి చేతిలో నా సిస్టర్ పరిస్థితి ఎలా ఉందో. సూర్య సడన్గా భుజం మీద ఎత్తుకోవటం వల్ల వైనవి పాప ఫ్రీజ్ మోడ్లోకి వెళ్తుంది. లిఫ్ట్ ద్వారా లాస్ట్ ఫ్లోర్లో ఉన్న తన పర్సనల్ రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద ఎత్తి పడేస్తాడు. అప్పుడు తేరుకొని, అమ్మ బాబోయ్ నా నడుము అని పైకి లేస్తున్న వైనవికి లేచే ఛాన్స్ ఇవ్వకుండా సూర్య తన మీద పడి ఎటూ కదలకుండా వైనవి 2 చేతులని తన చేతులతో లాక్ చేస్తాడు. ఏయ్, ఏం చేస్తున్నారు, వదలండి అని సూర్య నుంచి విడిపించుకోవటానికి వైనవి గింజుకుంటుంటే, షట్ యువర్ మౌత్, నీ నోట్లో నుండి ఇంకొక మాట వచ్చినా ఏం చేస్తానో నాకే తెలీదు. నేనంటే పూర్తిగా భయం పోయింది కదా నీకు? హా, ఇంట్లో వాళ్ళ ముందు ఎలాగూ ఏమనను అని ధైర్యం వచ్చేసిందా? ఏంటి వాడితో వాగుతున్నావు? నాకు స్టార్స్ చూపిస్తావా? నోను గెలాక్సీలు చూపిస్తావా? ఏది చూపించి చూద్దాం. నువ్వేదో పెద్ద వీరనారి ఝాన్సీ రాణిలాగా వాడికి అభయహస్తం ఇస్తున్నావు. నీకు అంత సీనుందా? హా అంటూ ఉరిమి చూస్తుంటాడు. ఒకవైపు సూర్య అంత కోపంగా మాట్లాడుతుంటే భయంగా ఉంటే, మరోవైపు సూర్య అంత దగ్గరగా ఉన్నందుకు వైనవిలో రకరకాల ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. సూర్య బాడీ మొత్తం వైనవి మీదే ఉంది. సూర్య వేడి చూపులో తను కాలిపోతుంది. వైనవి చిన్నగా షివర్ అవుతుంది. తన నుదుటిన చెమటలు పడుతుంటాయి. బాడీ మొత్తం చల్లగా అయిపోతుంది. కష్టంగా ఊపిరి బిగబట్టి, సూర్యగారు ప్లీజ్ ముందు నా మీద నుండి లేవండి, మీరు చాలా వెయిట్గా ఉన్నారు అని కళ్ళు మూస్తూ తెరుస్తూ వణుకుతూ చెప్తుంటే అప్పుడు గమనిస్తాడు సూర్య తన పొజిషన్. కోపంలో ఏం చేస్తున్నానో చూసుకోలేదు. గట్టిగా కళ్ళు మూసి తెరిచి వైనవి కళ్ళలోకి చూస్తూ, ఇంకోసారి నా దగ్గర తోక జాడిస్తావా అని సీరియస్గా అడుగుతాడు. అలా అడుగుతున్నప్పుడు సూర్య పెదాలు వైనవి పెదాలకి ఇంచు గ్యాప్లో ఉన్నాయి. పెదాలు బిగించి అని అడ్డంగా తల ఊపుతుంది. దట్స్ గుడ్, ఇప్పుడు నేనేం చెప్పినా చేయాలి. నోరు తెరిస్తే అక్కడే కిస్ చేసి పడేస్తాం, మైండ్ ఇట్ అని సూర్య టక్కున లేచి నిలబడితే సూర్య లేవగానే లేచి అక్కడున్న వాటర్ గటగట తాగేస్తుంది. భయం వల్ల తన చేతులు షివర్ అవ్వటం వల్ల వాటర్ మొత్తం తన మీద పడి సగం చీర తడిచి ట్రాన్స్పరెంట్గా ఉన్న చీరలో నుండి
వైనవి అందాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. బయటికి వెళ్ళి ఒక కాల్ చేసి ఏదో చెప్పి 5 మినిట్స్‌లో ఉండాలి అని స్ట్రిక్ట్‌గా చెప్తాడు. అన్నట్టుగానే 5 మినిట్స్‌లో ఒక అమ్మాయి వచ్చి కవర్ ఇచ్చి వెళ్తుంది. ఆ కవర్ వాయనమ్మ మీద విసిరి 2 అంటే 2 నిమిషాల్లో ఆ డ్రెస్ వేసుకొని బయటికి రావాలి. లేదంటే నెక్స్ట్ మినిట్ నేనొచ్చి డ్రెస్ చేంజ్ చేయాల్సొస్తుంది అని చిన్నగా చెప్పిన ఆ వాయిస్‌లో ఉన్న గంభీరానికి తడిచి కవర్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్‌లోకి పరిగెడుతుంది. ఇప్పుడు ఈ చీరకేమైందో? నేను చీర కట్టుకుంటే ఈయన గారికొచ్చిన నష్టమేంటో? అమ్మో! లేట్ అయితే లోపలికొచ్చినా వస్తాడు అని టకటక డ్రెస్ వేసుకొని, హెయిర్ సెట్ చేసుకొని ఫాస్ట్‌గా వచ్చి సూర్య ముందు నిలబడుతుంది. డార్క్ బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ అది. వైనవి మిల్కీ వైట్ స్కిన్‌కి ఆ కలర్ ఫుల్ రిఫ్లెక్ట్ అవుతూ చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంటే, ఓ నిమిషం చూసి గుడ్ పద అంటూ ముందుకు వెళ్తుంటే, వెనకే పిల్లిలా బుద్ధిగా సూర్యని ఫాలో అవుతుంది. లిఫ్ట్‌లోకెక్కి సెకండ్ ఫ్లోర్ బటన్ నొక్కుతాడు. ఆ ఫ్లోర్‌లోకి అడుగుపెట్టిన వైనవికి అందరూ బొకేస్ ఇచ్చి విష్ చేస్తుంటే ఏం అర్థం కాదు. వీళ్ళెవరు అనుకుని నాకు బొకేస్ ఇస్తున్నారేంటి అని తింగరి చూపులు చూస్తుంటే వైనవి నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కొని ముందు ఆ తింగరి చూపులు దించి బొకే తీసుకో అని చిన్నగా నడుము ప్రెస్ చేయగానే హీ హీ అని చిన్న స్మైల్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి బొకే తీసుకుంటుంది. సూర్య అలాగే వైనవి భుజం మీద చేయేసి మీటింగ్ హాల్‌కి తీసుకుని వెళ్తాడు. పెద్ద హాల్‌లో పెద్ద టేబుల్ చుట్టూ కంపెనీకి సంబంధించిన షేర్ హోల్డర్స్, మేనేజర్స్ అందరూ ఉంటారు. ఆ ఒక్క కంపెనీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు. సూర్య వాళ్ళకున్న ప్రతి కంపెనీ ముఖ్యమైన వాళ్ళందరూ అక్కడే ఉంటారు. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటేనే ఇలా ఒక్కచోట అందరిని పిలిచి మీటింగ్ ఉంటుందని వాళ్ళకి తెలుసు. అందుకే అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు సూర్య కోసం. టేబుల్ మిడిల్‌లో మాత్రం 2 చైర్స్ ఖాళీగా ఉంటాయి. సూర్య, వైనవి రాగానే అందరూ లేచి నిలబడి వస్తున్న వీళ్ళని చూసి షాక్ అవుతారు. ప్రతి ఒక్కరి చూపు వైనవి మీదే ఉంటుంది. అందరిలో ఒక్కటే డౌట్. సూర్య పక్కనున్నది ఎవరు అని. అందరిని చూస్తూ తన సీట్ దగ్గరికి వెళ్ళి హలో ఆల్, గుడ్ మార్నింగ్, టేక్ యువర్ సీట్స్ అనగానే అందరూ కూర్చొని సూర్య ఏం చెప్తాడా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడికి మీ అందరిని పిలిపించి మీటింగ్ అరేంజ్ చేశాను అంటేనే మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది ఇంపార్టెంట్ అని. అని అందరి చూపు వైనవి మీద ఉండటం చూసి తినెవరు అనే కదా మీ డౌట్. ఆ విషయం చెప్పటానికి ఈ మీటింగ్. షీ ఈజ్ మిసెస్ సూర్యదేవ్ వర్మ, వైనవి కృష్ణ, న్యూ ఎండి ఆఫ్ ఎస్ఎస్ గ్రూప్ ఆఫ్ సొల్యూషన్ అని అనౌన్స్ చేయగానే అందరూ క్లాప్స్ కొడతారు. వైనవి మాత్రం ఫుల్ షాక్లోకి వెళ్ళిపోతుంది. బావురు కప్పలా నోరు తెరిచి సూర్య వైపు చూస్తుంటే చిన్నగా ఐ వింక్ చేస్తాడు సూర్య. దెబ్బకి నోరు మూసేస్తుంది. ఈ బీస్ట్ నేను ఎండి అని అనౌన్స్ చేశాడేంటి? వామ్మో! నన్నేం చేయాలని కంకణం కట్టుకున్నావయ్యా మగడా? నా తల దేనికేసి కొట్టుకోవాలి? ఉన్న ప్రాబ్లమ్స్ చాలవన్నట్టు నా బ్రతుక్కి ఈ ఎండి పోస్ట్ కూడానా? అని బయటికి ఏడవలేక లోపల ఏడుస్తూ బయటికి మాత్రం నవ్వు తగిలించుకొని వాళ్ళు విష్ చేస్తుంటే థ్యాంక్స్ చెప్తుంది. మీ అందరికీ తెలుసు కదా సిచ్యువేషన్. సో మిసెస్ వందన గారి ప్లేస్లో తను ఛార్జ్ తీసుకోబోతుంది. అన్నీ మా మామ్ ఎలా అయితే అన్ని కంపెనీస్కి ఎండీగా ఉందో తను కూడా ఇప్పుడు అలాగే ఉంటుంది. అన్ని కంపెనీస్కి వచ్చి అనౌన్స్ చేయడానికి కుదరదు. అందుకే ఈ మీటింగ్ అని స్వయంగా వైనవిని ఎండీ చైర్లో కూర్చోబెట్టి తన చైర్లో కూర్చుంటాడు. సూర్య ఇస్తున్న షాక్లకి వైనవి తల గిర్రున తిరుగుతుంది. ఎక్కడ పడిపోతాను అని భయంతో సూర్యకి దగ్గరగా జరిగి సూర్య చెయ్యి పట్టుకొని కూర్చుంటుంది. ఏమనుకున్నాడో సూర్య కూడా వైనవి చెయ్యి పట్టుకొని చిన్నగా రబ్ చేస్తుంటే వైనవి కొంచెం నార్మల్ అవుతుంది. కొద్దిసేపు కంపెనీ విషయాలన్నీ డిస్కస్ చేస్తూ ఉంటారు. వైనవి కూడా ఇంట్రెస్ట్గా వింటుంది. ప్రతి విషయం మైండ్లో రిజిస్టర్ చేసుకుంటుంది. పాపం అక్కడ తేజ్ పరిస్థితి ఘోరంగా ఉంది. 10 నిమిషాల్లో ఎక్కలేక సూర్య ఆర్డర్ ప్రకారం అన్ని ఫ్లోర్స్ ఎక్కుతూ దిగుతూ ఉంటాడు. అక్కడ వచ్చిపోయే వాళ్ళు తేజ్‌ని వింతగా చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నారు? పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? మార్నింగ్ జాగింగ్ చేయలేదు. అందుకే చేస్తున్నాను వెళ్ళండి అని వాళ్ళని కుక్కని తరిమినట్టు తరుముతుంటే వామ్మో! ఈ సార్‌కి ఏదో అయింది నిజంగానే పిచ్చోడ్లా బిహేవ్ చేస్తున్నాడు. కరిచినా కరుస్తాడు బాబోయ్! అని లగెత్తుతారు. చూడటానికి నిజంగానే పిచ్చోడిలా అయింది తేజ్ అవతారం. తేజ్ అవస్థలు, పాటలు చూసిన ఒక అమ్మాయి పక్కున నవ్వుతుంది. ఆ అమ్మాయి ఎవరో ముందు ముందు మీకు తెలుస్తుంది. తెలిస్తే గెస్ చేయండి చూద్దాం. మీటింగ్ అయిపోవటంతో ఒక్కొక్కరు వెళ్ళిపోతే
సూర్య కూడా బయటికి వెళ్తే వైనవి సూర్యని అనుసరిస్తూ, "సూర్య గారు 1 మినిట్. అసలు నేను ఎండీ ఏంటండి? ప్లీజ్ నాకొద్దు. ఇది చాలా పెద్ద బాధ్యత. అందులోనూ ఈ ఒక్క కంపెనీ కాదు. మీకున్న ప్రతి కంపెనీకి ఎండీ అంటే చిన్న విషయం కాదు. నా వల్ల కాదు. మా అన్నయ్య ఆఫీస్‌లో పోస్ట్ ఇస్తేనే వద్దు అన్నాను. అలాంటిది మీరు ఏకంగా ఎండీ అంటున్నారు. నాకు భయంగా ఉంది. ప్లీజ్ సూర్య గారు" అంటూ సూర్య వెనక వెళ్తూ బ్రతిమాలుతుంది. సూర్య అదేం వినకుండా వైనవి కోసం అరేంజ్ చేసిన క్యాబిన్‌కి తీసుకువెళ్ళి, "దిస్ ఈజ్ యువర్ క్యాబిన్" అని చూపిస్తుంటే, "నేనేం చెప్తున్నా మీరేం చెప్తున్నారు? నేనుండను. ఇంటికి వెళ్ళిపోతాను. ఏదో మీకు హెల్ప్ అంటే ఆఫీస్‌కొచ్చాను కానీ, ఇలాంటివైతే నాతో కాదు బాబు" అని వెళ్తున్న వైనవి చెయ్యి పట్టుకొని లాగగానే, వచ్చి వైనవి బాడీ సూర్య బాడీకి అతుక్కుపోతే, వైనవి పెదాలు సూర్య ఎదని ముద్దాడుతాయి. సూర్య షర్ట్ బటన్స్ 2 ఓపెన్‌గా ఉండటంతో వైనవి పెదాలు డైరెక్ట్‌గా సూర్య ఎదని తాకుతుంటే, సూర్యలో కూడా ఒక్కసారిగా కరెంటు పాస్ అయిపోతుంది. కానీ అది బయటికి తెలియకుండా వైనవి కళ్ళలోకి చూస్తూ, "నీకేం చెప్పాను? నేనేం చెప్తే అది చెయ్యాలి అని. చెప్పానా లేదా? నువ్వు ఎండీగా ఛార్జ్ తీసుకున్నావు. దట్స్ ఇట్. యూ కెన్ డూ ఇట్. ఐ ట్రస్ట్ యూ. నాకు నమ్మకం ఉంది" అని గుసగుసగా వైనవి చెవిలో చెప్తుంటే, సూర్య వెచ్చటి ఊపిరి మెడకి తగులుతుంటే చెవిలో నుండి వేడి బయటికొస్తుంది. ఒకలాంటి ట్రాన్స్‌లోకి వెళ్ళిన వైనవిని సీట్‌లో కూర్చోబెట్టి ఆల్ ది బెస్ట్ చెప్పి తన క్యాబిన్‌లోకి వెళ్తాడు. వైనవి ఇంకా అదే ట్రాన్స్‌లో ఉండిపోతుంది. సూర్య వెళ్ళిన విషయం కూడా తనకు తెలీదు. అలా ఉంది వైనవి సిట్యుయేషన్. తేజ్ వచ్చి పిలిచేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి చుట్టూ చూస్తుంది. సూర్య వెళ్ళిపోయాడని అర్థమయ్యి ముందుకు తిరిగి చూస్తే తడిచి ముద్దయిపోయిన తేజ్ కనిపిస్తాడు. "అయ్యో! ఏమైందన్నయ్య? ముందు ఈ వాటర్ తాగండి." వైనవి ఇచ్చిన వాటర్ తాగి నీరసంగా కుర్చీలో కూలబడి, "మీ ఆయనిచ్చిన పనిష్మెంట్ అమ్మా. వారం నుండి తిన్న తిండి మొత్తం అరగదీయించాడు" అని సూర్య మీద కారాలు మిరియాలు నూరుతుంటే, "అన్నయ్య ప్లీజ్ ఆపండి. మళ్ళీ బీస్ట్ వింటే మిమ్మల్ని బిల్డింగ్ మీద నుంచి తోసేస్తాడు. నాకు వేరే టార్చర్ చూపిస్తాడు" అని ఏడుపు మొహం పెట్టుకొని అంటుంటే, "అవును, అది కూడా నిజమే. వాడికి ఒళ్ళంతా కల్లే. ఆఫీస్‌లో చీమ చిటుక్కుమన్నా తెలుస్తుంది సార్ గారికి. ఎనీవే కంగ్రాట్స్ రా" అని షేక్ హ్యాండ్ ఇస్తుండే, "మీరేమైనా చెప్పండన్నయ్య. నా వల్ల కాదు. చిన్న మిస్టేక్ జరిగినా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. నాకింత పెద్ద బాధ్యత వద్దన్నయ్య" అంటుంది. "చూడు వైనవి, మీ పెళ్లి గురించి అన్నీ నాకు తెలుసు. వాడికి నీ మీద కోపమూ తెలుసు. అయినా కూడా ఇంత పెద్ద బాధ్యత మా అత్త ప్లేస్‌లో నీకిచ్చాడు అంటే నీ మీద నమ్మకం ఉంది కాబట్టే అప్పగించాడు. నువ్వు టెన్షన్ పడకు. నువ్వు చేయగలవని" తన క్యాబిన్‌కి వెళ్ళిపోతాడు తేజ్. తేజ్ చెప్పిన మాటలు, సూర్య ఇందాక చెప్పిన మాటలన్నీ తలుచుకుని ఆలోచిస్తుంటే, "మే కమ్ ఇన్ మేడం" అంటూ ఒక అమ్మాయి వచ్చి, "ఈ ఫైల్స్ సూర్య సార్ మీకిచ్చి చెక్ చేయమని చెప్పారు" అని కొన్ని ఫైల్స్ ఇచ్చి వెళ్తుంది. తన ఆలోచనలకి విరామం పలికి ఫైల్స్ చెక్ చేయటంలో బిజీ అవుతుంది వైనవి. లంచ్ టైం వరకు కూడా అలాగే చెక్ చేస్తూ ఉంటుంది. కనీసం టైం కూడా చూసుకోలేదు. చాలా సీరియస్‌గా ఒక్కొక్కటి చెక్ చేస్తూ ఉంటే కడుపులో కురుకురుమంటూ సౌండ్స్ వస్తుంటే టైం చూసి, "ఓహ్! మీ బుజ్జి పుట్టకి ఆకలి వేస్తుందా? కొంచెం ఓపిక పట్టండి. ఆ బీస్ట్ పిలవకుండా వెళ్తే ప్రెస్టీజ్ పోతుంది. కామ్‌గా ఉండండి" అని తన పొట్ట మీద చేయి పెట్టుకొని చెప్తుంది. అటెండర్ వచ్చి, "మేడం, సూర్య సార్ పిలుస్తున్నారు" అని చెప్పగానే, "హమ్మయ్య! బీస్ట్ కాలింగ్. ఐ యామ్ గోయింగ్" అంటూ ఫైల్స్ కూడా పట్టుకొని వెళ్తుంది. తేజ్ కూడా అక్కడే ఉండటంతో చిన్న స్మైల్ ఇచ్చి, "కూర్చోవచ్చా? కొన్ని డిస్కస్ చేయాలి" అంటుంటే, "నాట్ నౌ. ఆఫ్టర్ లంచ్. పదండి" అంటూ ముందుకు వెళ్తుంటే, "ఓకే" అంటూ భుజాలెగరేస్తూ సూర్యని ఫాలో అవుతూ, "ఐ వన్న ఫాలో 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 యూ. ఐ వన్న ఫాలో యూ" అంటూ సాంగ్ హమ్ చేస్తుంటే పక్కనున్న తేజ్ నవ్వుతూ, "సిస్టర్, నీకు నాకన్నా ఎక్కువ నోటితూల కదా" అంటాడు. "అన్నయ్య, ఏంటి అంత మాట అన్నావు? నేను అలిగాను" అంటుంటే, "మరి లేకపోతే ఏంటి? సింహంని ముందు పెట్టుకొని నీకు పాటలు అవసరమా చెప్పు" అని తేజ్ అంటుంటే, "అవునన్నయ్య, నిజమే. ఎప్పటిలా నా నోరు ఊరుకోక ఏదో పాడాను. ఇక నుండి జాగ్రత్తగా నోటికి తాళం వేయాలి. జస్ట్ తినేటప్పుడు మాత్రమే ఓపెన్ చేయాలి. లేదంటే సింహానికి ఆహారం అయిపోతాను. పొద్దున చూశాను కదా" అని విచారంగా చెప్తుంటే, "కరెక్ట్‌గా చెప్పావు. మార్నింగ్ జస్ట్ శాంపిల్ మాత్రమే చూసావు. నకరాలు చేస్తే నడ్డి విరిచి చేతుల్లో పెడతాను" అంటాడు ముందున్న సూర్య. దెబ్బకి నోరు తెరిచి, "ఛీ! థూ నా బతుకు.
ఈయన గారికి వెనక కూడా చెవులున్నాయి అని తల కొట్టుకుంటుంది. హ్యాండ్ వాష్ చేసుకుని సూర్యతో పాటు వెళ్ళి అక్కడ అయోమయంగా చూస్తుంటే, ఏంట్రా అలా చూస్తున్నావు? అందరితో పాటు తినటానికి తీసుకొచ్చాడేంటి అనుకున్నావా? ఇది సూర్య రూల్. ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరూ ఇక్కడే తింటారు. ఆఖరికి సూర్య కూడా. ఇక్కడ వర్క్ చేసే అందరూ సమానమే. మనం అంతా ఒక ఫ్యామిలీ. అందుకే ఫ్యామిలీ అంతా ఒకే చోట తినాలని ఈ రూల్. హెల్తీ ఫుడ్ ఉంటుంది. ఆఫీస్లో ఉన్నంతసేపు ప్రతి ఒక్కరికి ఎవ్రీ 1 అవర్కి ఒకసారి జ్యూస్ అందుతుంది. వాళ్ళ హెల్త్ కోసం పద అంటూ తేజ్ ముందుకు వెళ్తుంటే, ఐఎమ్ ఇంప్రెస్డ్ అంటూ సూర్య వైపు ఆరాధనగా చూస్తూ, పర్లేదు కొంచెం మంచి బేస్డే అనుకుని వెళ్ళి లంచ్ చేస్తుంది. విరాట్ ఆఫీస్లో విరాట్ పిఏ వచ్చి, సార్ మీకు విషయం చెప్పాలి. మన వైనవి మేడంని సూర్య గారు అన్ని కంపెనీస్కి ఎండీగా అనౌన్స్ చేశాడంట అని చెప్పగానే, వాట్ అంటూ పైకి లేచి, ఏం మాట్లాడుతున్నావు శ్రీకర్? వైనవిని ఆ సూర్య ఎండీ చేయటం ఏంటి? అవును సార్, నాకు ఇంతకు ముందే తెలిసిందే అంటుంటే, ఓకే నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో అని చైర్లో కూర్చొని కణతలు నొక్కుంటూ, నీ ప్లాన్ ఏంటి సూర్య అసలు? నా చెల్లిని కోపంతో పగతో తీసుకొని వెళ్ళావు. మరి ఇప్పుడు ఎండీ చేయటం ఏంటి? అది నీ మదర్ ప్లేస్. ఆ స్థానం వైనవికిచ్చావంటే నిన్నెలా అర్థం చేసుకోవాలి? నీ ఆలోచనలు గెస్ చేయటం ఎవరి వల్ల కాదు. వైనవిని తన టాలెంట్ని యూజ్ చేసుకొని నన్ను నా కంపెనీని దెబ్బ కొట్టాలని చూస్తున్నావా? అసలు నీ ఆలోచన ఏంటి అని బుర్ర బద్దలు కొట్టుకుంటాడు విరాట్. ఏమైంది విరాట్ అంటూ వస్తాడు సుహాస్. వైనవిని సూర్య ఎండీగా చేశాడంట అని చెప్తుంటే, ఇప్పుడు తన టాపిక్ ఎందుకు విరాట్? చేస్తే చేసుకుని మనకేంటి అంటాడు వైనవి మీద కోపంతో. సుహాస్, నీకు నిన్నే చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, వైనవి సూర్యని ప్రేమించలేదు. సూర్య తనని ఏదో చేసి బ్లాక్మెయిల్ చేశాడు. వైనవి అందులో ఇరుక్కుంది. సరే నువ్వు అన్నట్టు బ్లాక్మెయిల్ చేశాడే అనుకో, మనకి చెప్పొచ్చు కదా, మనం ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా. అలా కాకుండా అందరి ముందు పరువు పోయేలా చేసింది. డాడీ ఎంత బాధపడుతున్నాడో నీకు తెలీదు విరాట్. వైనవి మీద నాకు చాలా కోపంగా ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది సుహాస్? నువ్వు అంకుల్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. పాపం మన వైనవిని అక్కడ ఆ రాక్షసుడు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడు అనుకుని తల పట్టుకుంటాడు విరాట్. లంచ్ తర్వాత, టెల్మి, ఇందాకేదో చెప్పాలి అన్నావు, ఇప్పుడు చెప్పు అంటాడు సూర్య. మీరిచ్చిన అన్ని ఫైల్స్ చెక్ చేశాను. అన్ని బ్రాంచెస్ క్లియర్గా ఉన్నాయి. బట్ ఒక బ్రాంచ్లో మాత్రం లాస్ట్ మంత్లో 1 crore తేడా చూపిస్తుంది అని ఫైల్ చూపిస్తుంది. వాట్ అంటూ ఆ ఫైల్ తీసుకుని చెక్ చేస్తాడు. నిజమే అని ఆ బ్రాంచ్కి సంబంధించిన అకౌంటెంట్ని మేనేజర్కి కాల్ చేసి గంటలో నా ముందుండాలి అంటూ ఆర్డర్ వేస్తాడు. అలాగే మీకున్న రెస్టారెంట్ అని చెప్పబోతున్న వైనవిని ఒక్క చూపు చూసి, మీకు కాదు మనకి అని కరెక్ట్ చేస్తుంటే, అదే మనకున్న రెస్టారెంట్ గత 4 నెలల నుండి కూడా లాస్ అనే చూపిస్తుంది. కానీ ఆ రెస్టారెంట్ ఉంది సిటీకి సెంటర్లో. బిగ్ షాట్స్ వచ్చే రెస్టారెంట్ అది. ఇక్కడికి నేను నా ఫ్రెండ్స్తో కూడా చాలా టైమ్స్ వెళ్ళాను. అప్పుడు చూసినా ఫుల్ రష్ ఉంటుంది. అలాంటిది లాస్ రావటం ఏంటి? సంథింగ్ ఏదో ఉంది, అది కూడా ఒకసారి కనుక్కోండి అని చెప్తుంటే, ఓకే నాతో పాటు నువ్వు కూడా ఉండాలి. నువ్వు ప్రాబ్లం రెక్టిఫై చేసావు కాబట్టి నువ్వే సాల్వ్ చేయాలి. వాళ్ళు వచ్చాక నువ్వే హ్యాండిల్ చేయాలి అంటూ తన వర్క్ చేసుకుంటాడు. ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా? చేస్తా చేయక చేస్తానా అని కొనుక్కుంటుంటే, ఏంటి అని హాట్గా వచ్చిన సౌండ్కి, నథింగ్, మీ వర్క్ మీరు చేసుకోండి అని అక్కడే కూర్చుంటుంది. కరెక్ట్గా గంటలో వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నిలబడితే అకౌంట్ని పక్కకు తీసుకొని వెళ్ళి తనకి కావాల్సిన మ్యాటర్ తెలుసుకుంటుంది వైనవి. ఏంటి మేనేజర్, మా డాడీ లేకపోయేసరికి కొమ్ములు మొలిచినట్టున్నాయి, ఏంటి సంగతి? 1 crore ఏం కొనుక్కున్నావు అంటూ స్టైల్గా చైర్లో అటు ఇటు ఊగుతూ అడుగుతుంటే, మేనేజర్కి ఒళ్ళంతా చెమటలు పడుతుంటే, 1 crore ఏంటి సార్, మీరు దేని గురించి అంటున్నారో నాకేం అర్థం కావటం లేదు అని వణుకుతున్న గొంతుతో చెప్తుంటే, నెక్స్ట్ మినిట్ ఆ గొంతు సూర్య చేతిలో చిక్కి బలవుతుంది. అబద్ధం చెప్తే మళ్ళీ ఇంకో మాట మాట్లాడటానికి పనికి రాకుండా చేస్తాను అని గొంతు మీద ఇంకా పట్టు బిగిస్తే ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటాడు. చెప్తావా చేస్తావా అని మెడ పట్టుకొని అలాగే పైకి లేపి అంటుంటే, చెప్తాను, కాళ్ళు కొట్టుకుంటూ చెప్తాను సార్ చెప్తాను, ఆ డబ్బు నేనే తీసుకున్నా అంటాడు. చెంప మీద కొట్టి, ఎంత ధైర్యం ఉంటే మోసం చేస్తావు అంటూ మళ్ళీ కొడుతుంటే, సారీ సార్,
కావాలని చేయలేదు సార్. నా పాపకి ఆపరేషన్ చేయాలి. అంత డబ్బు నా దగ్గర లేవు. అందుకే కంపెనీలో నుండి నొక్కేశాను. నన్ను క్షమించండి సార్. తప్పు చేశాను. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అంటుంటే, అవసరం లేదు అంటూ వస్తుంది వైనవి. తేజ్, సూర్య అయోమయంగా చూస్తూ, అవసరం లేదు. మీ డబ్బులు మీరే ఉంచుకోండి. మీ పాపకి ట్రీట్మెంట్ చేయించండి. సూర్య గారు, ఇతను చెప్పేది నిజమే. వాళ్ళ పాపకి హెల్త్ బాలేదు. నేను కనుక్కున్నా అని మేనేజర్ ముందుకు వెళ్ళి నిలబడి చేతులు కట్టుకొని ఆ డబ్బులు తీసుకోండి. కానీ ఈ విషయం చెప్పండి. మీ అకౌంట్కి ఒక 4 ఏళ్ల నుండి ప్రతి నెల కొంత డబ్బులు పడుతున్నాయి. ఆ డబ్బులు ఎవరు వేస్తున్నారు అని అడుగుతుంటే మేనేజర్ గుండె అరికాలలో వచ్చి పడుతుంది. అది అది మేడం అంటుంటే, మీరు పెద్దవాళ్ళు, అందుకే మర్యాదగా అడుగుతున్నా. బుద్ధిగా సైలెంట్గా నిజం చెప్పండి. మీ సూర్య సార్ ఇన్వాల్వ్ అయితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు కదా, చెప్పు. సూర్య వైపు చూస్తాడు. అప్పటికే సూర్య కళ్ళు వేటాడే సింహంలాగా ఉన్నాయి. కింద తడిచిపోతుంటే, చెప్తాను మేడం. ఒక కంపెనీ వాళ్ళు సూర్య సార్ కంపెనీ డేటా వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ అడిగితే నేను చెప్తున్నా, అందుకే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అని చెప్పగానే, యూ రాస్కెల్, మా ఉప్పు తింటూ మాకి వెన్నుపోటు పొడుస్తున్నావా అంటూ వాడి మీదికి వెళ్తున్న సూర్య చెయ్యి పట్టుకొని ఆపుతూ, ఏ కంపెనీ వాళ్ళు, ఎవరు అని తేజ్ సీరియస్గా అడుగుతుంటే, అది ఎంబీ గ్రూప్ ఆఫ్ సొల్యూషన్స్ సీఈఓ విరాట్ గారు అని చెప్తాడు. ఆ మాట విని వైనవి షాక్ అవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.